కూటమి ప్రభుత్వం కేబినెట్ హోదాలో నామినేటెడ్ పదవులు పొందే వారికి సంబంధించిన జీతభత్యాలతో పాటు ఇటీవల ప్రకటించిన వివిధ కార్పొరేషన్ చైర్మన్లకు నెల నెల ఎంత జీతభత్యాలు చెల్లించాలన్న దానిపైన జీవో విడుదల చేసింది. ఇందులో కొందరు చైర్మన్లను ఉద్దేశపూర్వకంగానే ఏ కేటగిరీలో కాకుండా బి కేటగిరీలోనికి మళ్లించారు అన్న ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అందులో జీవీ రెడ్డి పేరు కూడా వినపడుతోంది. పట్టాభి మరో కేటగిరీలోకి వచ్చేశారు. అంతకంటే ముందు క్యాబినెట్ హోదాలో నామినేటెడ్ పదవులు పొందే వాళ్ళకి సంబంధించిన జీతభత్యాలకు సంబంధించి జీవో చూస్తే శాలరీ నెలకి క్యాబినెట్ హోదాలో నామినేటెడ్ పదవులు పొందే వాళ్ళకి 2 లక్షల రూపాయల శాలరీ, వన్ టైం ఫర్నిచర్ కోసం 70,000, పర్సనల్ స్టాఫ్ కోసం 25,000 రూపాయలు ఒక పిఎస్కి, 18,000 ఒక పిఏకి, 12,000 ఓఎస్కి, 15,000 డ్రైవర్కి చెల్లించుకునేలాగా ఒక 70,000 నెలకి. వెహికల్ 250 లీటర్ల వరకు డీజిల్ కావచ్చు, అది వెహికల్ అలవెన్స్ ఫర్ మంత్ 60,000, మొబైల్ ఫోను 500, అకామిడేషన్కి సంబంధించి 50,000 రూపాయలు, అఫీషియల్ క్వార్టర్స్ కానీ లేకుంటే 50,000 రూపాయలు కానీ తీసుకునేలాగా. మొత్తం క్యాబినెట్ హోదాలో నామినేటెడ్ పదవులు పొందే వాళ్ళకి నెలకి 4,50,000 రూపాయలు చెల్లించేలాగా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఇక వివిధ కార్పొరేషన్లకు సంబంధించి చూస్తే కార్పొరేషన్లను 2 కేటగిరీలుగా విభజించారు. ఏ కేటగిరీ, బి కేటగిరీ కింద. ఏ కేటగిరీకి సంబంధించిన కార్పొరేషన్లకు చైర్మన్లుగా ఉన్న వారికి శాలరీ కింద నెలకు 1,25,000 రూపాయలు, బి కేటగిరీ కింద ఉండే వాళ్ళకు కేవలం 60,000 మాత్రమే శాలరీ చెల్లించనున్నారు. ఏ కేటగిరీ 1,25,000 అయితే బి కేటగిరీలో కేవలం 60,000 రూపాయలు. ఇంకా పర్సనల్ స్టాఫ్కి సంబంధించి ఒక పిఎస్, ఒక ఓఎస్, ఒక డ్రైవర్ని 52,000 ఏది ఏ కేటగిరీ కింద. బి కేటగిరీ కింద ఉండే వాళ్ళు ఒక డ్రైవర్, ఒక పిఏ మాత్రమే నెలకు 33,000 వాళ్ళ కోసం. ఇక 250 లీటర్లు డీజిల్ ఆర్ పెట్రోల్, డీజిల్. వెహికల్ అలవెన్స్ 60,000 ఏ కేటగిరీ, బి కేటగిరీకి 2 కూడా 60,000 ఇస్తారు ఒక్కో చైర్మన్కి. మొబైల్ ఫోన్, అకామిడేషన్ 40,000 అది మొత్తం చూస్తే నెలకి ఏ కేటగిరీ కింద ఉన్న చైర్మన్ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లకు, ఏ కేటగిరీ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లకు నెలకు 2,75,500 రూపాయలు వాళ్ళకి అందుతుంది. బి కేటగిరీ కింద ఉన్న వాళ్ళకి కేవలం 1,93,500 రూపాయలు అందుతుంది. ఇక ఏ కేటగిరీ కింద ఉన్న కార్పొరేషన్లో డైరెక్టర్లకి నెలకు 20,000 రూపాయలు ఇస్తారనమాట. 20,000 రూపాయలు ఇచ్చేలాగా జీవో ఇచ్చారు. అయితే ఇక్కడ గమ్మత్తైన అంశం ఏంటంటే ఏ కేటగిరీ కింద కొన్ని కార్పొరేషన్లను, బి కేటగిరీ కింద కొన్ని కార్పొరేషన్లను చేర్చారు. అందులో చాలా ఖ్యాతి, ఎక్కువ ప్రచారం, ఎక్కువ వివాదాస్పదం అవుతున్న ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ను తీసుకెళ్ళి బి కేటగిరీలో వేసేశారు. అంటే బి కేటగిరీ కింద అంటే శాలరీ కేవలం 60,000 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఆ కార్పొరేషన్కి చైర్మన్గా ఉన్న వ్యక్తికి 60,000 మాత్రమే. అదే బి కేటగిరీలో ఉంటే 1,25,000 ఓన్లీ శాలరీ రూపంలోనే వచ్చేది. మొత్తం మీద చూసినా కూడా నెలకి అన్ని సిబ్బంది జీతాలు, కార్ అలవెన్స్, హౌస్కి సంబంధించి అన్నీ తీసుకుంటే 2,77,500 రూపాయలు ఏ కేటగిరీ కిందకు వచ్చేది. కానీ బి కేటగిరీలో పడింది కాబట్టి ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్, ఆ కార్పొరేషన్కి ప్రస్తుతం చైర్మన్గా నియమితులైన జీవీ రెడ్డికి నెలకు 1,93,500 రూపాయలు మాత్రమే వస్తుంది. పెద్ద కార్పొరేషన్గా, చాలా ప్రసిద్ధి పొందిన కార్పొరేషన్గా ఉన్న దాన్ని తీసుకెళ్ళి బి కేటగిరీలో వేయడం ఉద్దేశపూర్వకంగానే జరిగింది అని ఇప్పుడు టీడీపీ సర్కిల్లోనే పెద్ద చర్చ నడుస్తోంది. ఒక విధంగా కోట్లాది రూపాయలు రికవరీ చేసేందుకు ఏ కార్పొరేషన్ చైర్మన్ చూపడంత దూకుడు చూపి రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చి డబ్బులు వెనక్కి ఇవ్వండి అని పలువురు ఉద్యోగుల్ని, పదుల సంఖ్యలో ఉద్యోగుల్ని నిర్దాక్షిణ్యంగా తప్పించేసి వైసీపీ ప్రభుత్వంలో నియమితులయ్యారంటూ తప్పించేసి ఇంత రిస్క్ తీసుకున్న జీవీ రెడ్డిని తీసుకెళ్ళి ఆ కార్పొరేషన్ను బి కేటగిరీలో వేశారు. ఇది ఉద్దేశపూర్వకంగా కొందరు ఉన్నతాధికారులు చేసిన పనే అన్న ప్రచారం కూడా నడుస్తోంది. జీవీ రెడ్డితో పాటు ఎలక్షన్లకు ముందు వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ తరఫున బాగా మీడియాలో గట్టిగా మాట్లాడిన పట్టాభిని వచ్చేసి ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కి చైర్మన్గా నియమించారు ఇదే ప్రభుత్వంలో. ఆ కార్పొరేషన్ని మాత్రం ఏ కేటగిరీలోనే పెట్టారు. అంటే ఎక్కువ శాలరీస్ అన్నీ వస్తాయన్నమాట. ఇక్కడే ఈ కంపారిజనే ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో నడుస్తోంది. జీవీ రెడ్డికి అన్యాయం జరిగింది, అసలు ఆ కార్పొరేషన్ ఏ కేటగిరీలో ఉండాల్సిన కార్పొరేషన్ తీసుకెళ్లి బి కేటగిరీలో ఉద్దేశపూర్వకంగానే కొందరు వేశారు. జీవీ రెడ్డిని అవమానించడం. నిజానికి జీవీ రెడ్డిని ఫస్ట్ నామినేటెడ్ పదవులు ప్రకటించిన లిస్టులోనే
తన పేరు ఉంటుందని జీవీ రెడ్డి ఊహించుకున్నారు అప్పట్లో కూడా. ఫస్ట్ లిస్టులో తన పేరు లేకపోవడం పైన మీడియా ముఖంగానే మీడియా ఛానళ్లలోనే ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది మమ్మల్ని అగౌరవపరచడమే, మేము ఒక గౌరవాన్ని ఆశించాము అంటూ. ఆ తర్వాత అయితే ఏపీ ఫైబర్ నెట్ చాలా కీలకమైన కార్పొరేషనే ఇచ్చారు. కానీ ఇప్పుడు దాన్ని తీసుకెళ్లి బి కేటగిరీలో వేశారు, జీతభత్యాలు తగ్గించారు. సరే, ఈ జీతభత్యాలతోనే జీవీ రెడ్డి బతుకుతారనేది కాదు, కానీ ఒక పెద్ద కార్పొరేషన్గా పేరున్న దాన్ని తీసుకెళ్లి బి కేటగిరీలో వేయడం అన్నది ఒక జీవీ రెడ్డిని ఇన్సల్ట్ చేయడానికే జరిగిందా అన్న ఒక పెద్ద చర్చ కూడా నడుస్తుంది. చాలామంది పట్టాభితో పోల్చుకుంటున్నారు. వివిధ కార్పొరేషన్లతో, ఇంకా ఇంతకంటే ఫైబర్ నెట్ కంటే తక్కువ విలువైన కార్పొరేషన్లతో పోల్చుకుంటూ వాటన్నిటిని ఏ కేటగిరీలో వేశారు, దీన్ని బి కేటగిరీలో వేశారు. ఇది కావాలని ఉద్దేశపూర్వకంగానే జరిగింది అటు ఒక ప్రచారం నడుస్తుంది. కాకపోతే జీవీ రెడ్డి ఇప్పుడు దీని మీద స్పందించకపోవచ్చు, ఎందుకంటే ఇంకా ఏం చేయలేని పరిస్థితి కాబట్టి.